ఇక్కడ ధ్యానం చేస్తే పోయిన తర్వాత ఎవడు కష్టపడ్డు, లేకపోతే అన్ని కష్టాలు అక్కడ మొదలవుతాయి. ఇక్కడ ధ్యానం చేయకపోతే గుర్తుంచుకోండి. ఇక్కడే ఉన్నాయి కష్టాలు, మీకు చనిపోయిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువ అనుభవిస్తారు ఇక్కడ ధ్యానం చేయకపోతే. ఆ లోకంలో ధ్యానం అసంభవం, ఈ లోకంలో ధ్యానం సంభవం. కనుక ఈ లోకంలో పుడతాం మనం. ఆషామాషి కాదు పుట్టడం అంటే. ఏదో యాదాలాపంగా వచ్చేసారేంటి, తెలియకుండా వచ్చేసారేంటి ఇక్కడికి. తెలిసి ఏరి కోరి ఎన్నుకొని తల్లిదండ్రులు ఎన్నుకొని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి సిద్ధపడి ఎంతో తపస్సు చేస్తే ఈ జన్మ వచ్చింది మనకి. దాన్ని వృధా చేసుకుంటారు ఏంటి? ఇప్పుడు మైక్లో మాట్లాడడానికి ఎంతో కష్టపడితే కానీ మైక్లో మాట్లాడడానికి ఛాన్స్ రాదు. మైక్లో మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాం, దాన్ని వృధా చేసుకుంటామేంటి? అది శరీరంలో వచ్చే ఎంతో చేసినా శరీరంలో దాని శరీరం వృధా చేసుకుంటామేంటి? రామచంద్ర, చిన్నప్పటి నుంచి దసరా చేసుకుంటూనే ఉన్నాం, దసరాలు చేసుకున్నాం, రామనవమి చేసుకున్నాం, సంక్రాంతి వచ్చింది, దీపావళి పండుగలు చేసుకున్నాం. కానీ ఎవరికి ధ్యానం తెలియదు, ఎవరికి ఆత్మజ్ఞానం లేదు. కానీ ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వినాయకుడు వచ్చాడా, వినాయకుడిది. దసరా వచ్చిందా, అమ్మవారిది. దీపావళి వచ్చిందా, నరకాసురవాద అంటే కథలు. రామనవమి వచ్చిందా, ఇంకో 9 రోజులు. ఏమిటో ఎవరికి ఏం చేయాలో తెలియదు. అలానే పెరిగామంతా, మనమంతా అలానే పెరిగాం చిన్నప్పటి నుంచి. ఎక్కడైనా ధ్యానం అనే విషయం విన్నామా చిన్నప్పుడు? ఎవరైనా విన్నారా ఇక్కడ ఉన్నవాళ్ళు? అంత అధోగతిలో ఉండింది దేశం. ఇప్పుడు పురోగతిలో ఉంది. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. అధోగతి నుంచి పురోగతిలోకి వచ్చాం. ధ్యానం లేని దేశం ఇప్పుడు ధ్యానం ఉన్న దేశం అయిపోయింది. ఆధ్యాత్మికత అంటే ధ్యానమే, ఇంకోటి ఇది ధ్యానం కాదు. కోటి పూజలు ఒక సూత్రంతో సమానం, కోటి సూత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం చెప్పేసి ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. అయినా మనం ఏం చేస్తున్నాం? అవే భజనలు, అవే జపాలు, అవే స్తోత్రాలు, అవే పూజలు. రామచంద్ర, ఇక ఎందుకు నాలుక గీసుకొని ఆ ఉత్తర గీత, ఆ శ్రీకృష్ణుడు వాడు చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏమిటి? చేయవలసింది ఏంటి, చేస్తున్నది ఏమిటి? సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, ఇదే మనకు తెలిసింది. కానీ సూర్యుడు ఉదయించలేదు, అస్తమించలేదు, భూమి తిరుగుతుంది అంతే. అది సైన్స్. ఏమిటో మన మాటలు, మన చేష్టలు, మన ఆలోచనలు. రామచంద్ర, పిచ్చోడి చేతిలో రాయి, ఆ రాయి ఎటు వేస్తున్నారు వాడికి తెలియదు. మన నోట్లోని మాటలు పిచ్చోడి చేతిలో రాయిలు, ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. మన తలలోని తలపులు పిచ్చోడి చేతిలోని రాళ్ళు. అది ఏం తలుపు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు మనకి. రామచంద్ర, ధ్యానం చేసేస్తే కదా పిచ్చోడు పిచ్చి పోగొట్టుకోవడానికి. ధ్యానం చేయకపోతే పిచ్చోడుగానే ఉన్నాడు. కూడని మాట మాట్లాడుతూ, నోట్లో పెట్టుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటూ, కూడని ఆలోచిస్తూ. రామచంద్ర, అదేం జీవితం? నరకం అనుభవిస్తూ నరకాన్ని ప్రసాదిస్తున్నాడు అందరికీ. ఆ తల్లి అంటే ఆ తండ్రి అంతే. ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇంట్లో నరకం అనిపిస్తున్నారు, పిల్లలకి నరకాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ధ్యానం లేదు, మాంసం ఉంది ఇంట్లో. ఒక పక్కన ధ్యానం లేదు, రెండో పక్కన మాంసం ఉంది. ఇంకెలా ఉంటుందా ఇల్లు? ఇంట్లో ధ్యానం లేదు, ఇంట్లో మాంసం ఉంది. ఆ తల్లి తండ్రి ఒక తండ్రినా? వాళ్ళ ఇంట్లో పెద్దలా? రామచంద్ర, వాళ్ళు ఎలా పెద్దలు అవుతారు? ధ్యానం లేని వాళ్ళు, కోళ్ళు మేకలు తినేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దలా? వాళ్ళ పిల్లల్ని పుట్టి పెంచేది ఏం పెంచుతారు వాళ్ళు? ఏ ఇంట్లో అయితే ధ్యానం ఉంటుందో, అహింస ఉంటుందో, ఆ ఇల్లే సరైన ఇల్లు, ఆ కుటుంబమే సరైన కుటుంబము, ఆ ఇంట్లో పుట్టిన పిల్లలే సరైన పిల్లలుగా పెరుగుతారు. ధ్యానం లేని మనుషులు పైకి పటారం, లోన లోటారం. ఊపరి శరీరాన్ని అందరు పరేషాన్ని. రోడ్డు మీద కలుసుకుని బాగున్నాడు, బాగున్నాను అంటారు. ఇంటికి వెళ్తే ఏం బాబు, నా బొంద బాబు అంటారు.
పైన పటారం, లోన లొటారం. ఊపర్ షేర్వాణి, అందరు పరేషాని. ఎందుకంటే ధ్యానం లేదు, పైగా మాంసం ఉంది. దేవీ నవరాత్రులు జరుపుకుంటారు, దసరా నవరాత్రులు ఉత్సవాలు, కోళ్ళను కోసి మేకలను కోసి. దేవీ నవరాత్రులు అమ్మవారి కోసం, కొయ్యి 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 అమ్మవారి కోసం. మనిషి మృగంలా బతుకుతున్నాడు, మనిషిలా బతకటం లేదు. సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది. ఇది సైన్సు. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది. ఆత్మ అనేది పుట్టదు, చావదు. మనం ఆత్మ పదార్థము. శరీరంలోకి వచ్చాము. ఒక కారు ఉంది, మనం కారులోంచి బయటకు వచ్చాము. కారు మనల్ని పుట్టించిందా? కారులోంచి బయటకు వచ్చాను, కనబడుతోంది, కారులోంచి బయటకు వచ్చాను. కారు మనల్ని పుట్టించిందా? అలాగే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాము, అంతే. తల్లి గర్భం తల్లి పుట్టించలేదు. అంతకుముందు మనం కారులో చేరాము, కారు నుంచి బయటకు వచ్చాము. తల్లి గర్భం నుంచి చేరాము, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాము. తల్లి ఎవరు పుట్టించారు? ఎవరు తల్లి పుట్టించలేదు మనల్ని. మనం స్వయంగా పుట్టాం, స్వయంభూ మనం. తల్లి పుట్టించలేదు. ఎవరు మన తల్లి కాదు, ఎవరు మన తండ్రి కాదు, మనం స్వయంగా వచ్చాము. నా పుట్టుకకు నేనే మాతను, నేనే పితను. నా వల్లనే నేను వచ్చాను. ఇది సైన్సు. నా కొడుక పోయావా, నా కొడుక పోయావా అంటే ఎవడు పోయాడు అక్కడ? కొడుకు. వాడిని అసలు కొడుకే కాదు నువ్వు. వాడు నెంబర్ 1 కొడుకు కాదు, నెంబర్ 2 వాడు పోలేదు. నా కొడుక పోయావా, వాడు కొడుకే కాదు నీకు, వాడు పోలేదు. సూర్యుడు ఉదయించలేదు, అస్తమించలేదు, భూమి చుట్టూ తిరుగుతోంది. ప్యూర్ సైన్స్. ఆత్మ చావదు. ఆత్మ ఎప్పుడు సాక్షిగా ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఆత్మకు ఒకటే లక్షణం, సాక్షితత్వం. కబీర్ ఒకటి చెప్పాడు, దుఃఖమే సుమిరన్ సబ్ కరై, సుఖమే కరైన కోయ్, సుఖమే సుమిరన్ కరై, దుఃఖ కాహే కో హోయ్. అంటే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఒక్కడు కూడా స్మరణ చేయడే. సుఖంలో స్మరణ చేస్తే దుఃఖం ఎందుకు వస్తుంది? సుఖంగా ఉన్నప్పుడు ఎవడు స్మరణ చేయడు. స్మరణ అంటే నేను ఆత్మను అన్న స్మరణ చేయడు. నాకేం పోయి కాలం, నేను అన్ని బాగున్నాయి, 2 కార్లు 3 పెళ్ళాళ్ళు ఉన్నారు నాకు. దుఃఖమే సుమిరన్ సబ్ కరై, సుఖమే కరైంది కోయ్, సుఖమే సుమిరన్ కరై, దుఃఖ కాహే కోహే. నువ్వు సుఖంలో ఉన్నప్పుడే నువ్వు ధ్యానం చేస్తే అసలు దుఃఖమే రాదు నీకు. ఎందుకు వస్తుంది? దుఃఖం రావడానికి కారణం మన అజ్ఞానము. ఎందుకు వస్తుంది దుఃఖం? కారణం ఉంటేనే దుఃఖం వస్తుంది, కారణం లేకపోతే దుఃఖం రాదు. నువ్వు అజ్ఞానం కనుక నీకు అజ్ఞానం పోగొట్టడం దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వస్తే కానీ నువ్వు ధ్యానంలోకి రావు. నీకు అజ్ఞానం లేకపోతే పుట్టిన పంచి నీ దుఃఖమే రాదు నీకు. పుట్టిన పంచి నువ్వు జ్ఞానంలో ఉన్నావంటే నీ తల్లిదండ్రులు జ్ఞానంలో ఉండాలి. తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే ఆ ఇంట్లో పుట్టిన పిల్లలందరూ ఎప్పటికీ వాళ్ళకి ఎప్పుడు నిరోగులుగా ఉంటారు, యోగులుగా ఉంటారు, భోగులుగా ఉంటారు, నిరోగులుగా ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఇంట్లో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు. మీ ఇంట్లో పిల్లలు ఎలా పెరుగుతున్నారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎలా ఉన్నారు అని నేను అడుగుతున్నాను. మీ పిల్లలు బాగుండాలంటే మీరు బాగుండాలి. స్కూల్లో స్టూడెంట్స్ బాగుండాలంటే టీచర్స్ బాగుండాలి. ఇంట్లో పిల్లలు బాగుండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు బాగుండాలంటే 2 విషయాలు, ధ్యానం చేయాలి, మాంసం తినకూడదు. అవి 2 లేవు. కానీ దుర్గమ్మ పూజలు, రామనవమి ఉత్సవాలు, వినాయకుడి ఉత్సవాలు, సూర్యోదయము సూర్యాస్తమయం. అవే మాటలు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే. ఇది సైన్స్ మాటలు. భగవద్గీత అంతా సైన్స్ మాట. నోరు ఇప్పితే భగవద్గీత రావాలి, నోట్ల నుంచి ఇంకేది రాకూడదు. అప్పుడు నువ్వు సరైన మనిషిగా లెక్క. నోరు ఒకవేళ ఇప్పితే నోట్ల నుంచి భగవద్గీత రావాలి, భగవద్గీత లాంటి మాటలే రావాలి.
అప్పుడు ఒక నిజమైన మానవుడి కింద లెక్క. ఒక పులి మేకను తింటోంది, నువ్వు కూడా మేకను తింటుంది. పులికి నీకు తేడా ఏమిటి? ఆ పులి సహజంగా ఉందేమో అసహజంగా ఉన్నావు. పులి మేకను తింది, నువ్వు క్రూర మృగం అన్నావు. మరి నువ్వు మేకను తిన్నావు, మరి నిన్నేమనాలి? నేను ఏమనాలి? నిన్ను క్రూర మృగం. ఇంకా వింతైన క్రూర మృగం ఇది. నువ్వు మనిషిగా పుట్టి పులిగా ఉన్నావు నువ్వు. రామచంద్ర, పులిని చూడడానికి జూకి వెళ్ళి చూస్తాము, మరి మాంసం తినే మనుషులు కూడా జూలో వెళ్ళి చూడాలి. అంతే వాళ్ళతో మాట్లాడలేము. జూలో వెళ్ళి పులిని చూసినట్టే ఈ నగరాల్లో ఉండే మాంసం తినే వాళ్ళని చూడాలి. వాడు మాంసం తింటున్నాడు, వాడితో మాట్లాడలేము. వాడిని ఉడికి చూశాడు అంతే. పులి ఎలా అందంగా విడు అందంగానే ఉన్నాడు, ముక్కు మొహం అన్ని బాగున్నాయి, కానీ వాడు క్రూర మృగం. వాడు సమాజాన్ని బాగు చేయవలసిన ధర్మం అనుకుంది. సమాజం అది చెడిపోవడం కాదు. రేపోది ఉంటే అనంతరం శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం. వదిలిపెట్టిన తర్వాత నేను ఎంతో సమాజం బాగు చేశాను తృప్తితో మనం అక్కడ ఉండాలి, జీవించాలి. అనవసరంగా ఆపర్చునిటీ పోగొట్టుకున్నాను, అవకాశం పోగొట్టుకున్నాను ఏడవకూడదు పై లోకల్లో. మనం ఇప్పుడు ఉంది అవకాశం. ఈ అవకాశం ఉపయోగించుకుని 24 గంటలు కష్టపడి మన సమాజాన్ని ఉద్ధరిద్దాం. ఒక బుద్ధుడు చేశాడు కదా రాజ్యాన్ని వదిలిపెట్టేసి. మనం ఏం రాజ్యాన్ని వదిలిపెట్టక్కర్లేదు.